ఎమాన్యుల్ ఒక్కడే కొంచెం మంచిగా ఎంటర్టైన్ చేస్తున్నాడు అంతే. తనుజ బాగా ఆడుతుందని చెప్పి అంటున్నారు. ఏంటి ఏడవడం ఆడవడం మీ దృష్టిలో? ఎమాన్యుల్ అండ్ డిమాన్ పవన్ లాస్ట్ వీక్ చాలా బాగా ఆడాడు. ఫిదా నేనైతే డిమాన్ పవన్ కి. బాగా ఆడాడు కదా గేమ్. రీతు కోసం శ్రీజ కోసం ఆడాడు ఒక గేమ్, ఇచ్చి పడేసాడు అసలు. అది మాత్రం అలాంటివి బయట ఎన్ని జరగవండి. అది హౌస్ లో కాబట్టి ఆయన మీద ముద్ర వేసేస్తున్నారు. బయట మీరెవరు చేయరా? అమ్మాయి మీద మీరెవరు చేతులు వేసుకోలేదా ఇప్పుడు? ఐ మీన్ అదే ఎప్పుడు అక్కడ పాపం వాళ్ళ ఎమోషన్ అలాంటిది. ఆ సిచ్యువేషన్ లో వాళ్ళు ఏదో మంచి హీట్ ఆఫ్ ద మూమెంట్ లో ఉన్నారు. అలా అవ్వడం బయట కూడా మనకు కామనే. ఓకే హౌస్ లో కాబట్టి ఇప్పుడు అది తప్ప కింద చూస్తున్నారు. ఎవరు నామినేషన్ అన్ఫేర్ అనిపించింది? నామినేషన్స్ పర్లేదు, వాళ్ళ పాయింట్స్ బాగున్నాయి. అన్ఫేర్ అని ఏమనిపించలేదు. కానీ ఫైర్ స్టార్మ్స్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారండి. ఎందుకు తీసుకొచ్చారో తెలీదు. ఒక్కరైనా ఫైర్ స్టార్మ్స్ మీకు అనిపించిందా? కొంచెం ఎంతో కొంత మాధురి అండ్ రమ్య గారు అనిపించారు. వాళ్ళని కూడా తోస్తారు. ఆమెకంటే హెల్త్ బాగాలేదు, ఆయుష్ వెళ్ళిపోయింది. నాకైతే ఇప్పుడున్న ఇద్దరిలో కూడా తనుజ గారు గెలుస్తారు, ఆడపులి అని చెప్పేసి చెప్తున్నారు. మీరేమంటారు? అమ్మాయిలకి బిగ్ బాస్ లో ఛాన్స్ తక్కువ, విన్నింగ్ ఛాన్సెస్ అనేవి అందరికీ తెలిసిందే. దాని గురించి మళ్ళీ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. లేడీ విన్నర్ గా ఫస్ట్ టైం తను గెలవబోతుందని చెప్తున్నారు. ఏమో నాకైతే తను విన్ అయితే మాత్రం నేను హ్యాపీగా ఉండను. ఎందుకంటే ఆమె ఏమీ ఆడట్లేదు అక్కడ. లోపల ఏదైనా చిన్న చిన్న టాస్క్లు ఓడిపోతుంటేనే అంత ఏడ్ చేసి పెద్ద లొల్లి కింద చేసేస్తుంది. అందరి మీద చిరాకు పడ్డం. ఆమెకి కప్పు రాకపోతే ఏం చేసిద్దో తెలియదు. దానికి భయపడి ఏమన్నా బిగ్ బాస్ వాళ్ళు కప్పు ఇచ్చేస్తారేమో మరి తెలియదు. ఎమాన్యుల్, డిమాన్ పవన్, సంజన ఫస్ట్ ఒక 2-3 వీక్స్ వరకు ఇచ్చి పడేసింది. బట్ ఇప్పుడు ఎందుకో ఆమె డల్ అయిపోయింది. సంజన మళ్ళీ కంబ్యాక్ ఇస్తే చూడాలని. ఇప్పుడు